హలో వీవర్స్, ఇంప్లాంట్ పెట్టించుకున్నాను సార్. ఇంప్లాంట్ పైన టీత్ కూడా పెట్టించుకున్నాను. కొంతమందికి ఏంటంటే ఇంప్లాంట్ పెట్టించుకుని దానిపైన టీత్ పెట్టించుకున్న తర్వాత ఆ ఇంప్లాంట్ టీత్ ఊగుతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే ఇంప్లాంట్ పెట్టుకున్న టీత్ మొబైల్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఆ టీత్ ఇంప్లాంట్ పెట్టించుకున్న టీత్ ఎందుకు ఊగుతుంది, అంటే టీత్ ఒకటే ఊగుతుందా లేకపోతే ఆ ఇంప్లాంట్ కూడా ఊగుతుందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం రండి. నేను మీ డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ అట్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో పేషెంట్స్ జనరల్గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. సింగిల్ ఇంప్లాంట్స్ కానీ మల్టిపుల్ ఇంప్లాంట్స్ కానీ వెళ్తారు. సో ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత దానిపైన 3 months లేకపోతే ఇమీడియట్ కానీ మనం టీత్ అనేది పెడతాము. సో కొంతమందికి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ టీత్ అనేది ఊగడం అనేది కొంతమంది ఫీల్ అవుతారు. సో ఆ టీత్ మొబిలిటీ దేనివల్ల ఉండొచ్చు అని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాం. సో జనరల్గా ఇంప్లాంట్ పెట్టుకుని ఆ టీత్ అనేది ఊగుతున్నట్టు ఉంటే జనరల్గా 2 possible రీజన్స్ ఉంటుంది. ఏదర్ ఒకటి ఆ ఇంప్లాంట్ క్యాప్ ఒకటి ఊగుతుందా, లేకపోతే ఇంప్లాంట్ అంటే ఎముక లోపల ఫిక్స్ చేసిన ఇంప్లాంటే ఊగుతుందా అన్నది జనరల్గా 2 things చూడాల్సి ఉంటుంది. సో ఓన్లీ క్యాప్ ఒకటే ఊగుతున్నట్టు ఉంటే మనం దాన్ని అగైన్ ఆ క్యాప్ ఒకటే మనం తీసేసి అగైన్ ఆ అబట్మెంట్ స్క్రూ అనేది టైట్ చేసుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ ఆ క్యాప్ని మళ్ళీ సిమెంట్ పెట్టుకొని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం అనేది అయిపోతుంది. ఇన్ కేస్ లోపల పెట్టిన ఇంప్లాంటే మనకు ఊగుతున్నట్టు ఉంటే జనరల్గా ఆ ఇంప్లాంట్ అనేది మోస్ట్లీ తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఇంప్లాంట్ అనేది ప్రాపర్గా బోన్ ఫామ్ అవ్వకుండా కానీ, లేకపోతే ఇంప్లాంట్ పైన పెరి ఇంప్లాంటైటిస్ అనే ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం కానీ, సో ఇంప్లాంట్ ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఉంటే మొత్తం ఇంప్లాంటే మీకు మొబైల్ ఉన్నట్టుంటే మొత్తం ఇంప్లాంట్ అనేది తీసేసి మళ్ళీ గ్రాఫ్టింగ్ లాగా చేసుకొని కొన్ని డేస్ ఆగి మంచిగా ఆ ఇంప్లాంట్ తీసిన ప్లేస్ మంచిగా బోన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టించుకొని మీకు క్యాప్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఓన్లీ ఇంప్లాంట్ పెట్టుకున్న ఓన్లీ పైన ఉన్న టీత్ మాత్రం, లోపల ఉన్న ఇంప్లాంట్ బాగానే ఉంది. సో ఓన్లీ పైన ఉన్న టీత్ ఒకటే మొబిలిటీ ఉన్నట్టుంటే సో ఆ క్యాప్ ఒకటి మనం తీసుకొని అబట్మెంట్ కొన్నిసార్లు ఇంప్లాంట్ పైన పెట్టిన, అంటే ఇది ఇంప్లాంట్ మీకు, సో దీని పైన పెట్టిన అబట్మెంట్ ఏమైనా కొంచెం లూజ్ అవడం వల్ల కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు పైన ఉన్న క్యాప్ని తీసేసి అబట్మెంట్ ఒక్కటిని మనం టైట్ చేసుకొని మళ్ళీ ఆ క్యాప్ని ఎయిదర్ సిమెంట్ పెట్టించుకొని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే ఓన్లీ ఇంప్లాంట్ ఒకటి, ఇప్పుడు జనరల్గా పేషెంట్స్ బయట ఉన్న వాళ్ళకి సో ఓన్లీ టీత్ ఊగుతుందా లేకపోతే ఇంప్లాంట్ ఊగుతుందా అని జనరల్గా తెలియదు. సో అట్లా తెలుసుకోవాలంటే కంపల్సరీ డెంటిస్ట్ విజిట్ అవ్వాలి. సో ఓన్లీ ఇంప్లాంట్ ఒకటే, నేను చెప్పినట్టు ఇంప్లాంట్ ఒకటే ఉంటే మాత్రం మన ఇంప్లాంట్ని ఓన్లీ క్యాప్ ఒకటి ఉంటే మాత్రం మన క్యాప్ని అనేది మళ్ళీ సిమెంట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇంప్లాంట్ మొత్తం ఊగుతున్నట్టుంటే దీని ఇంప్లాంట్ మొత్తం తీసుకొని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసి కొత్త ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఎనీ ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత మీకు టీత్ మొబిలిటీ ఉన్నట్టుంటే ఎక్కువ ఎస్టేట్ చేయకుండా, ఎక్కువ అంటే టైం తీసుకోకుండా వెంటనే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేసుకొని సో ఇంప్లాంట్ ఒకటే ప్రాబ్లం ఉంటే ఇంప్లాంట్ పెట్టించుకోవడం కానీ, లేకపోతే క్యాప్ ఒకటి ప్రాబ్లం ఉంటే ఆ క్యాప్ని మళ్ళీ రీఫిక్స్ చేసుకోవడం అనేది చేసుకోండి. ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇంప్లాంట్ పెట్టిన టీత్ ఊగుతున్నట్టు ఉంటే వెంటనే డెంటిస్ట్ని కలిసి దానికి సొల్యూషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.